స్తోత్రం. మార్కు సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఎవడునో ఆయనను ఏ ప్రశ్నను అడగక తెగింపలేదు. ప్రార్థన. ప్రేమగల దేవానికి స్తోత్రం తండ్రి, ఇంతవరకు చేశాడు నడిపించిన మా ప్రభువా, ప్రతి ఘట్టంలో 10 కార్యక్రమంలో నాయన మమ్మల్ని నడిపించిన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. అయ్యా ఈ సమయం అయ్యా కొద్ది నిమిషాలు నాయన నీ మాటలను చదువుకుంటున్నాం. మరి దీన్ని పెట్టి మనం దీవించి ఆశీర్వదించి పంపించండి. అయ్యా అని స్తుతిస్తూ యేసునామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి. దేవుని బిడ్డలు చదవబడిన లేఖన భాగంలో అతడు వివేకంగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చాడు అన్నాడు. ఏమి వివేకంగా ఉత్తరం ఇచ్చాడు? అతడు అనగా ఎవరు? 28వ వచనం. శాస్త్రులలో కూడా వచ్చి వారు తరిగించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడనే ఓను అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింపవలని అనున్నదే రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి, బోధకుడా, బహుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప ఒకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటే, బలుల కంటే అధికమని ఆయనతో చెప్పాను. ఇది సంగతి. ఒక శాస్త్రి వచ్చి అడుగుతా ఉన్నాడు. శాస్త్రకుడు వచ్చి వారు ఆయన తరిగించుచున్నాడు. యేసు ప్రభుల వారు కొందరితో తరిగిస్తున్నాడు, కొందరితో తరిగిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, జవాబులు చెబుతా ఉన్నారు. అందరూ ఆయన ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. ఏం ప్రశ్నలు అడుగుతా ఉన్నారంటే, పై వచనములో 18 నుండి చదివితే అక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు భార్యాభర్తలుగా భూమి మీద ఉన్నారు, పైపోయిన తర్వాత ఇట్లాగే భార్యాభర్తలు లాక్కుంటారా అని అడిగారు. అంటే పైన భార్యాభర్తలు లాక్కుంటారు, ఇక్కడనే భూమి మీద ఉన్నప్పుడే భార్యాభర్తలు, పైపోయిన తర్వాత బ్రదర్ సిస్టర్స్. అందరూ పైపోయిన తర్వాత ఎవరమ్మా? అందరూ బ్రదర్ సిస్టర్. ఈడ నీ పెళ్ళామని చెప్పి ఆడ కూడా ఏమై రా అంటే మున్సిపల్ రాదే, ఆడేం మాట్లాడొద్దు. సిస్టర్ ప్లీజ్ కమ్, ప్రైజ్ లా సిస్టర్ అని చెప్పాలంట. నా భార్యనంతే. ఇప్పుడు ఇంటికాడ ఏమై అంటే ఆడ కూడా ఏమంటే చెప్పు లూన్ కూడా బయలుస్తుంది. అక్కడ అది మాట్లాడద్దు, సిస్టర్ని పిలవాలి. భార్య కూడా మరి మర్యాదనే పిలవాలి. భార్య కూడా కోపం తీవ్రావుడు అంటే కూడా ఉన్నారు సమాజంలో. అట్లా ఆడారా అంటే కుదరదు, మర్యాదను పిలవాలి. అక్కడ పరలోకం బ్రదర్ అని పిలవాలి. అక్కడ పెళ్ళిళ్ళకి ఇవ్వరు, పెళ్ళిళ్ళు చేసుకోలేరు అని చెప్పింది పైన. అందరూ సహోదరులుగా ఉంటారు బాబు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా 12 ఏముంది చూడండి. వారు మృతుల నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇవ్వబడరు, గాని పరలోకమందు దూతల వలె ముందు. ఇక్కడ ఉన్నట్టు అవన్నీ ఏముండే. అక్కడ పోయిన తర్వాత భార్య భర్తలు కలుసుకొని ఏమంటారంటే, భూమి మీద నువ్వు నాకు భర్త అంటది.
భూమి మీద భర్తవు కానీ నన్ను ఏం ప్రేమించలేవు, బాగా కష్టపెట్టిన ఆయన ఏం భర్తవు ఏమో అని చెప్పేసి అంటారు. భార్య అంటే నా మాట విన్నావు నువ్వు, భూమి మీద అసలు ఒక మాట కూడా ఉండేవా అని చెప్పి వీరి భార్యకి చెప్తాడు. పరలోకలు మాట్లాడుకుంటాను, చచ్చిపోమంటే పోనీయలేదు, మా అమ్మగారి ఇంటికి పోమంటే పోనీయలేదు, ఏం చేయలేదు, ఏం మనిషి పోయాము, అప్పుడు నా కర్మ కొద్దిగా భర్త అయినా అని చెప్పి అక్కడ మాట్లాడతాడు. ఈయన బాధ ఈయన చెప్తాడు, ఆయన బాధ చెప్తాడు, రెస్పెక్ట్గా మాట్లాడుకోవాలి అంతే తప్ప ఇక్కడ ఉన్న వరుసలతో తిట్టొద్దు. అక్కడ మంచి మర్యాదతో తిట్టుకోవాలి, పరిశుద్ధమైన తిట్టేమంటే తిట్టుకోవాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవాలి. పెళ్ళిళ్ళకి ఇవ్వబడరు, దూతల వల్ల ఉంటారు. ఇవన్నీ వాళ్ళు అడిగారు, యేసు ప్రభువు చెప్పారు. మరి అక్కడ ఇక్కడ భార్య భర్తలు ఉన్నారు, అక్కడ ఎట్లుంటారు అని అడిగారు ఆయన. అక్కడ చేశాడు, అట్లా ఇక్కడున్న వరుసలు అక్కడ ఉండేరా బాబు అని యేసు ప్రభువు చెప్పాడు. ఇవన్నీ చెప్తున్నప్పుడు అక్కడ శాస్త్రి అనేవాడు ఉన్నాడు అన్నమాట. అబ్బా ఎంత బాగా చెప్తున్నాడు యేసు ప్రభువు వారి సమాధానాలు అని చెప్పి 28 అంటాడు. శాస్త్రులు ఒకటి వచ్చి వారు కలిగించడం చూసి ఆయన వారికి బహుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి యేసు ప్రభుల వారిని ఒక ప్రశ్న అడిగారు. యేసు ప్రభుల వారు, మీరు చాలా సమాధానం చెప్తున్నారు కదా, నాకు కూడా ఒక డౌట్ ఉంది, నాకు తీర్చండి అని చెప్తే అతడు కూడా అడిగాడు. ఏమని అంటే ఆయన ఏమన్నాడంటే, బహుగా ఉత్తరం గ్రహించి అన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగాడు యేసు ప్రభు. అన్నింటిలో ప్రధానమైనది ముఖ్యమైన ఆజ్ఞ ఏదయ్యా అని శాస్త్రి అడిగాడు. అందుకు యేసు ప్రభువు అన్నాడు, ఓ ఇశ్రాయేలులారా వినుము, ప్రభు అయిన అద్వితీయ దేవుడు పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో దేవుడైన ప్రభువును ప్రేమించాలన్నదే ప్రధానమైన ఆజ్ఞ. దేవుని ఎలా ప్రేమించాలమ్మా? పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధించాలి అని చెప్పి రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను ఎంతగా ప్రేమించుకుంటున్నావో ఇతరులు కూడా అలాగే ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ఎప్పుడైతే ప్రేమిస్తారో వారు బైబిల్ అంతా కూడా పాటించినట్టే లెక్క. దేవునికి స్తోత్రం. బైబిల్ అంతా కూడా ఈ ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉంది. ఈ ఒక్క ఆజ్ఞను నెరవేరిస్తే బైబిల్ అంతా కూడా నెరవేర్చినట్టే లెక్క. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతా ఉంది. ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో ఉంది. అర్థమవుతుంది. నిన్ను చూసుకుంటున్నావు, ఎదుటి వ్యక్తులు ఎలా చూసావు, పంచాయతీ లేదు. నిన్ను పొడుచుకుంటావా, నిన్ను తిట్టుకుంటావా, నిన్ను ఎక్కిరించుకుంటావా, నిన్ను అవమానించుకుంటావా, నిన్ను గాయపరచుకుంటావా? చేయవు కదా. మరి నిన్ను నువ్వే చేసుకున్నప్పుడు ఇతరులు కూడా చేయవు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమ నిన్ను ఎంతగా చూసుకుంటున్నావు, ఇతరులు అలాగే చూడయ్యా. ఇది రెండవది అన్నాడు. అనున్నదే అన్నప్పుడు వీటన్నికంటే ప్రధానమైన ఆజ్ఞ మరొకటి లేదని అతను చెప్పాను. 32వ వచనం, ఆ శాస్త్రి బోధ కూడా నువ్వు బహుగా చెబుతీవి అని చెప్పి అతను కూడా అన్నాడు, అద్వితీయుడు వేరొక దేవుడు లేడని చెప్పిన మాట సత్యమే. 33, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ఆయన ప్రేమించుటే, ఒకడు తన పొరుగు వారిని ప్రేమించుటే సర్వాంగ హోమముల కంటే, బలుల కంటే అధికమైన ఆజ్ఞ అధికమైనదని ఆయనతో చెప్పాడు. దేవుని బిడ్డలారా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి దేవుని ఆరాధించటం నువ్వు చేయగలిగితే దేవుని సర్వాంగ హోమముల చేత నువ్వు ఆరాధించినట్టు, బలులు అర్పించినట్టు అంత విలువైనదయ్యా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుట అని చెప్పాడు. ఈ ఒక్క ఆజ్ఞలో అంత శక్తి ఉందని చెప్పాడు. దేవుని బిడ్డలారా, యేసు ఏ మాట అయితే చెప్పాడో అదే మాట శాస్త్రి కూడా చెప్పాడు. అవునయ్యా నువ్వు చెప్పింది నిజమే, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో చేయుట సర్వాంగ హోమముల కంటే, బలుల కంటే శ్రేష్టమని ఈ శాస్త్రుడు కూడా చెప్పాడు. యేసు చెప్పిన మాట శాస్త్రుడు కూడా చెప్పాడు. శాస్త్రి చెప్పగానే యేసయ్య చెప్పిన మాట శాస్త్రం ఎప్పుడైతే సేమ్ టు సేమ్ చెప్పాడో అప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం యేసయ్య అంటున్నాడు. మనం చదువుకున్న మూలవాక్యం ఏదమ్మా? 12:34. మనం చదివిన మూలవాక్యం తల్లి, అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చాను. యేసు గ్రహించి ఏమన్నాడు? శాస్త్రి వివేకముగా ఉత్తరం ఇచ్చారని యేసు ప్రభువు వారు గ్రహించి
యేసయ్య శాస్త్రితో ఏమంటున్నాడమ్మా? నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎప్పుడైతే శాస్త్రి మాటలు అన్నాడో అప్పుడు యేసుప్రభుల వారు అంటా ఉన్నాడు, నిజం చెప్పావయ్యా, చక్కగా సమాధానం ఇచ్చావు శాస్త్రి గారు, ఎంత బాగా చెప్పావయ్యా. నిన్ను వల్ల నీ పొరుగు వారు ప్రేమించుటంటే బలుల కంటే శ్రేష్టమైంది. అవును, బలులు ఇస్తావు, కానుకలు ఇస్తావు, చర్చలు కట్టిస్తావు, ఎన్నెన్నో చేస్తావు, కానీ నీ హృదయాన్ని దేవునికి అర్పించవేంటి? నీ హృదయం అర్పించకుండా నువ్వు ఎన్ని కానుకలు ఇస్తే ఏమి సుఖం, ఎన్ని చర్చలు కడితే ఏమి సుఖము, ఎన్ని నీతి బోధనలు చేస్తే ఏమి సుఖము? దేవుని బిడ్డలారా, నీ ఆస్తంతా పేదలకు ఇచ్చిన, కాచుకొనుడిని శరీరం అప్పగించిన, కొండలు పెకరించిన, ఎన్ని ఇచ్చినా నిన్ను ప్రేమ లేకుంటే నువ్వు వ్యర్థుడవే కదా. ప్రేమ ఉండాలి కదా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలా. మన మీద మనకున్న ఇంట్రెస్ట్ కంటే పక్కోని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. మన మీద తక్కువ ఇంట్రెస్ట్. మరి పక్కోని న్యూస్ వచ్చిందంటే మన పన్నెండు ఆపుకొని పోయాడ కూర్చుంటాం. చెప్పేమైందట కదా, చెప్పు అంటే అన్నం పొంగుతుందంటే ఆ పోయి మీ ఆయన వచ్చిందంటే చాలా రాని వస్తే ఎత్తుకోవాలా, వేసుకొని తింటాడు అంటే లే పనికి డ్యూటీకి చూస్తుంది. రా మమ్మీ డాడీ వచ్చింది రాని ఎత్తుకోవాలా, డాడీ వేసుకొని తింటే మా డాడీ వేసి పెట్టిన వండి పెట్టినా ఇంకా నోట ముద్ద పెట్టాలా, వండి పెట్టినా వారి తినమని ముఖం కూడా పన్ను కూడా ఉన్నది అట్లనే కూర్చుంటుంది. మధ్యాహ్నం 12 ఇక ఈ న్యూస్ అంతా మొత్తం నేర్చి మళ్ళీ ఎవరికైనా లేకపోతే సువార్త భారమే నశించిపోతారు ఆత్మలు. మరి చెప్పకపోతే ఈ ఇంటికి పోయిన తర్వాత ఆ ఇంటికి పోయిన తర్వాత అంత ప్రసాదం నీకెందుకురా, నేను చూసుకో, బైబుల్ చదువు, ప్రార్థన చేయవు, ఒక సువార్త చెప్పు, దేవుని కార్యం ఘనకార్యాలు చేయవు, కానీ పక్కోని మీద ఇంట్రెస్ట్ ఎందుకురా నీకు? దేవుడు నిన్ను అడుగుతాడు లెక్క, వాడిని అడుగుతాడు లెక్క, దేవుడు అడిగేది ఏమో లెక్క వానికి అడుగుతాడు కదా. పక్కన లెక్క నీకెందుకురా? వాళ్ళ లెక్క వాడు చెప్పుకుంటాడు. అయ్యగారు చెప్పిన సంగతి చెప్తున్నాడు. ఒక పాస్టర్ గారు అంటే అయ్యగారు తాతని, అయ్యగారు వాళ్ళ తాత గడ్డం మెచ్చుకున్నాడు. గడ్డం మెచ్చుకొని అక్కడ ఒక ఆమె అన్నదంట తీసుకు ప్రార్థన అయిపోయాక, అయ్యగారు మీ గడ్డం బాగుంది కదా. గంట సేపు వాక్యం విని ఏమన్నారు, అయ్యగారు మీ గడ్డం చాలా మంచిగా ఉంది అయ్యగారు మీ గడ్డం అంటే. అయ్యగారు తాత మహాభక్తురాలు. ఆయన ఇంటికి పోయినట్టు ఇంటికి పోయి మెత్త ఒక మెత్త అడ్డం పెట్టుకొని దిండు పెట్టుకొని గోరుమని ఏడ్చినట్టు గోరు కొట్టినట్టు. అమ్మ బాబు, అయ్యో ఆ స్త్రీ, ఆ సహోదరి నా గడ్డ మీద పడ్డది ఆ కన్ను. నా గడ్డ మెచ్చుకుంటా, తీసేదాన్ని తీసేసుకుంటా. నా గడ్డ మనకి ఏమంటారు, దేవా నా గడ్డ మీద చూసింది నాయన అని చెప్పి, నా వాక్యం వినలేదు కానీ నా గడ్డ మీద ఉంది ఆమె మనసు అని చెప్పేసి మా ఆయన బాగా ఏడ్చినాడు. ఏర్చి ఏం చేసాడు, మళ్ళీ చాలా గడ్డ మొత్తం తీసుకొని వచ్చాడు. మొత్తం తీసుకుని క్లీన్ షేవ్ చేసుకొని వచ్చింది. ఆయన చూస్తుంది, గడ్డ చూడలేమని చెప్పి ఇక వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ వాక్యం చెప్పిన అది వాక్యం చెప్పిన తర్వాత అయిపోయింది. మళ్ళీ వచ్చింది దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు ఇప్పుడు ఇంకా స్మార్ట్గా ఉన్నారని చెప్పినారు. పోయిన వారేమో గడ్డ ఉంది, ఇప్పుడు ఇంకా స్మార్ట్గా సేవింగ్ చేయించుకుంటే అంత స్మార్ట్ అయ్యగారు అన్నారు. మళ్ళా చూశాను అని చెప్పి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ అదే అయ్యగారు, అయ్యో నేను గడ్డ ముందు బాగుందంటేమో బాగా ఎందుకు వచ్చి తిప్పలేదు అంతా గడ్డ సంగతి అని చెప్పి తీసేసుకున్నాను. గడ్డ మంది తీసుకున్నప్పుడు మళ్ళీ స్మార్ట్ ఉందన్నాడు అని చెప్పి మళ్ళా ఏడుపు పాస్గా ఎందుకు పోయి గడ్డ ఎందుకు నీకు, ఆ తెల్ల బట్టలు వేసుకుంటేందుకు నీకు, నల్ల బట్టలు వేసుకుంటేందుకు, ఆడ రంగు వేసుకుంటు పాస్టర్ గారు రంగు వేసుకుంటారు ముసలితానానికి సోపులు
రంగు వేసుకుంటే నీకెందుకు సౌండ్? రంగు నీకు వాక్యం ఈ ప్రచారం ఇక ఇంకేం సువార్త లేదు, ఇదే సువార్త అని ఏం లేదు. అట్లా ఇట్లా వాళ్ళ మీద వీళ్ళ మీద ఇట్లా ఈ చెప్పుకోడు అట్లా టాపిక్గా ఆ పిల్ల చెప్పి ఆ పిల్ల మొత్తం ఏడిపి. ఇలాంటి పరిస్థితులు అవసరం. దేవుడి బిడ్డ ఉండవలసిన విషయం లేదు, భారం లేదు. ఉండకూడని విషయం అయితే మనసు. నువ్వు చక్కగా సమాధానం చెప్పావు అన్నాడు. చక్కగా సమాధానం చెప్పావు అయ్యా, మంచి సమాధానం చెప్పి అన్నాడు. నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చింది అని చెప్పి అంటున్నాడు. ఇక దేవుని రాజ్యం దూరముగా లేదనతో చెప్పి వివేకంగా ప్రవర్తించావయ్యా, దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. అతడు ఎంత మంచిగా ఆన్సర్ ఇచ్చాడంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, ఇక గొడవ లేదు. అది అన్ని బలుల కంటే శ్రేష్టం, అన్ని అర్పణల కంటే శ్రేష్టం. నీ హృదయం ఇవ్వవు, కానుకిస్తావు. ఎందుకు కావాలరా నీ కానుక? నీ కానుక నేనేం చేసుకోవాలా? ఒక ఆయన అన్నాడు, ఒక బ్రదర్, నేను 50 లక్షలు సంపాదించేదాకా పెళ్లి చేసుకోవాలన్నాడు ఆయన. ఇప్పటిదాకా సంపాదించలేడు, పెళ్లి కూడా చేసుకోలేదు. 50 లక్షలు సంపాదించాక పెళ్లి చేసుకోవాలన్నాడు ఆయన. సంపాదించాక చేసుకుంటాడేమో చూసిన. ఇప్పటిదాకా సంపాదించలేడు, పెళ్లి కూడా కాదు. ఇక కాదని చెప్పాను, నీ పెళ్లి కాదు, 50 లక్షలు సంపాదించాలి. ఇంకా ఆయన ఏమన్నాడు సార్, నాకు ₹1,00,00,000 కూడా దేవుడు ఇస్తే నేను దేవుడికి మంచి కానుకిస్తాను అని చెప్పింది ఒక వ్యక్తి. ₹1,00,00,000 ఇస్తే నేను చేశాను, మంచి కానుక ఎవరికి ఇస్తాడు? హాస్టల్ గారికి ఇస్తాడు. మంచి కానుక హాస్టల్ గారు మీకు కానుక ఇస్తాడంటే, హాస్టల్ గారు ఉన్నాయంట, నీకు ₹1,00,00,000 ఎందుకు ఇవ్వాలి? ఆ ₹1,00,00,000 నుంచి నాకెందుకు కానుక ఇవ్వాలి? అదే ₹1,00,00,000 డైరెక్ట్ దేవుడు నాకే ఇచ్చిన, దేవుడు నాకే ఇస్తాడు. నీకు ఇచ్చి నీ దగ్గర నాకు అడుకోవడం ఎందుకురా? ఆ కోటి ఏదో దేవుడు నాకే ఇస్తాడు. నీకు ₹1,00,00,000 ఇవ్వాలి ఎందుకు? అందుకే కొద్దిగా కానుక నాకే ఇచ్చేయాలి ఎందుకు బాబు? ఆ కోటి ఏదో దేవుడు నాకు అవసరమైతే దేవుడే ఇక నీకు ఇచ్చి నీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళు నాకు ఇచ్చిపోయాడు. అదేదో నాకు ఇస్తే అయిపోతుంది కదా దేవుడు. ఎన్నో మనం ఇస్తాము, కానీ మన హృదయమును దేవునికి ఇవ్వలేకపోతున్నాం అని చెప్పాడు ఆయన. అందుకు యేసుప్రభుల వారు 34లో నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చావయ్యా, నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అన్నాడు. ఏమన్నాడమ్మా? దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. దూరముగా లేవు అన్నాడు, కానీ దేవుని రాజ్యమునకు దూరముగా లేడు అన్నాడు, కానీ దేవుని రాజ్యములో ఉన్నావు అనలేదు. చూస్తున్నాడు? దేవుని రాజ్యముకు దూరముగా లేవు అంటే అర్థమైంది, దేవుని రాజ్యంలో ఉన్నాడు అని అర్థమా? దగ్గర ఉన్నావు కానీ దేవుని రాజ్యంలో లేదు. దేవుని రాజ్యంలో దూరంగా లేవు రా నాయన అంటే అర్థమైంది, దగ్గర ఉన్నావు కానీ దేవుని రాజ్యంలో అయితే లేవు. మా ఇంటికి దగ్గర ఉన్నావు అంటే అర్థమేంటి, ఇంటున్నాడు అని అర్థమా? మా ఇంటికి దగ్గర ఉన్నాడు అంటే అర్థమేంటి, మా ఇంటి దగ్గరకు వచ్చినావు అంతే, మా ఇంట్లో లేవు. దేవుని రాజ్యంలో దగ్గరగా ఉన్నాడు ఈ శాస్త్రి, కానీ దేవుని రాజ్యంలో లేడు. ఇంకా దేవుని రాజ్యానికి అయితే దగ్గరికి వచ్చాడు. దేవుని పిల్లలు ఒక మాట చెప్తున్నాను, సమయం లేదు కనుక. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి దేవుని చాలా మంది బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, చర్చికి వస్తారు, అన్నీ చేస్తారు. బాప్టిజం తీసుకోరు, బైబిల్ చదువుతారు, పాటలు పాడతారు, సాక్ష్యాలు చెప్తారు, దేవుని కోసం కానుకలు ఇస్తారు, ఎన్నో చేస్తారు, కానీ రక్షణ పొందరు. ఇప్పుడు దేవుని దగ్గర చనిపోయిన తర్వాత, ప్రభు నేను కానుకలు ఇచ్చిన, అన్ని చేసినా, ఇన్ని చేసినా, నేను పరలోకంకి వస్తానంటే దేవుడు తీసుకోడు. ఎందుకు? నువ్వెన్నో చేసావు కానీ రక్షణ పొందలేదు, పాప క్షమాపణ బాప్తిస్మము పొందలేదు. నువ్వు సమీపంగా వచ్చావు, దగ్గరికి వచ్చావు, ఒక అడుగు పెట్టి పరలోకంకి వచ్చేస్తావు. సమీపంగా వచ్చావు కానీ దేవుని రాజ్యంలోకి అయితే రాలేవు. ఈనాడు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, రకరకాల మనుషులు మాట్లాడుతున్నారు. యేసు బోధన కరెక్ట్ అంటారు, యేసు ప్రేమ గలవాడు దేవుడు అంటాడు, యేసు శాంతపరుడు అంటారు.
నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటాడు. ఒక చెంప మీద కొట్టు ఇంకో చెంప ఇమ్మన్నాడు అంటాడు యేసు. ఎన్నో నీతి బోధలు చేశాడు యేసు. యేసు చాలా మంచి గొప్ప దేవుడు అంటారు. కానీ యేసును మాత్రం రక్షకుడు అంగీకరించారు. ఎందుకు అంగీకరించారు? ఎందుకు అంగీకరించారు? కులము వెలివేస్తుందేమో. ఎందుకు అంగీకరించాలంటే నా కులం వారు వెలివేస్తారు. మా కూతురుని పెళ్లి చేసుకోరు. ఒక ఆమెను అడిగా, ఎప్పుడు బాప్తిసం తీసుకుంటాం అంటే నా బిడ్డలు పెళ్ళి అయినా తీసుకుంటాడు అంటే ఆమె ఉద్దేశం ఏమిటి? బాప్తిసం తీసుకుంటే ఇలా పిల్లల పెళ్ళిళ్ళు కావని భయపడుతుంది. మేము ఇప్పుడే బాప్తిసం తీసుకుంటే పిల్లలకు బాప్తిసం ఇస్తే రక్షణ పొందితే మా పిల్లలకు సంబంధాలు రావు, పెళ్ళి ఎలా చేయాలి? కనుక మా పిల్లలకు పెళ్ళి అయినాక బాప్తిసం తీసుకుంటాం అంటున్నాం. నాకు చర్చకొస్తుంది, కానుకలు ఇస్తుంది, అన్ని ఊరుస్తుంది, అన్నీ చేస్తుంది, బాప్తిసం తీసుకుంటాం. ఇప్పుడే చచ్చిపోయింది. దేవుడు ఏం లెక్క అడుగుతాడు? అమ్మ మంచి కూర్చున్నావు అమ్మ, అన్ని చేసినావు, రా పరలో పడడా అను, నువ్వెన్ని చేసావు రక్షణ పొందలేదు. కనుక ఇక్కడ దేవుని రాజు సమీపంగా ఉన్నావయ్యా, కానీ దేవుని రాజ్యంలో లేవు. ఇలాంటి స్థితిలో చాలా మంది ఉన్నారు. కానీ దేవుని రాజ్యానికి దూరంగానే ఉన్నారు. దేవుని బిడ్డారా, చాలా మంది ఇదే పరిస్థితులు. దేవుడు అంటే ఇష్టం అంటారు. నేను రోజు ప్రార్థన చేసుకుంటా బ్రదర్, రోజు ప్రార్థన చేసుకుంటా. మా చర్చికి ఎందుకు రావాలంటే సమాధానం, రక్షణ ఎందుకు పొందామంటే సమాధానం. చాలా మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. దేవునికి నువ్వు దూరంగా లేవు, దగ్గరికి వచ్చారు. చాలామంది ఈరోజు హిందువులు కూడా, చాలామంది పండితులు కూడా చెప్తా ఉన్నారు. చాలామంది పండితులు కూడా దగ్గరికి వచ్చారు, కానీ యేసు అనేసరికి వెనకకైపోతున్నారు. సత్యానికి దగ్గరకు వచ్చారు చాలామంది పండితులు కూడా, సత్యానికి దగ్గరకు వచ్చారు. రక్తం ద్వారా విమోచన, బలుల యజ్ఞం ద్వారా విమోచన వస్తుందని తెలుసు. రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ జరగదని తెలుసు. ఆ రక్తం చిందించిన భగవంతుడు యేసే అని తెలుసు. అన్ని ఆధారాలు ఉన్నాయి. మరి ఎందుకు నమ్మవు యేసంటే? అన్నీ తెలుసు కదా. ఇలాంటి దగ్గర నువ్వు దేవుని రాజ్యానికి సమీపంగా ఉంది. దేవుని రాజ్యంలో దూరముగా లేవని అతనితో చెప్పి, దేవుని రాజ్యం దూరంగా లేవు, దగ్గర ఉన్నావయ్యా. చాలా మంది దగ్గరకు వచ్చారు, కానీ కులమును బట్టి, దేవుని బిడ్డ కులాన్ని బట్టి దూరం అయిపోతా ఉన్నారు. సమాజం వెలివేస్తుందేమో, కుటుంబం వెలివేస్తుందేమో, నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావేమో, రకరకాల కారణాల చేత దేవుని బిడ్డలారా దేవునికి దూరంగా ఉన్నారు. యోహాను సువార్త 12 చూడండి. యోహాను సువార్త 12లో ఏముంది? యోహాను సువార్త 12:42 ఏముందమ్మా? అయినను అధికారులు కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజముల నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేరు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా అప్పగిస్తున్నారు. అమ్మో, యేసుని అంగీకరిస్తే సమాజం వెలగొడతారేమో, కులం వెలివేస్తుందేమో, మా కుటుంబం వెలివేస్తుందేమో, బంధువులు రానివ్వరేమో. ఇప్పుడు యేసులో మతం తీయారు, మా పెళ్ళిళ్ళు రావద్దు, మా కుటుంబం రావద్దు అనేవారు ఉన్నారు. అమ్మ బాబోయ్, ఇప్పుడు యేసు నమ్ముకుంటే మా బంధువులు రానివ్వరు, పిల్లలకు పెళ్ళిళ్ళు కావు, రకరకాల కారణాల చేత మనుషులకు భయపడి, మనుషుల దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పే ఎక్కువైపోయింది. అందుకోసం దేవుని దూరంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, కనుక ఈ దినమున ఒక మాట చెప్తున్నాను. సత్యానికి చాలా దగ్గరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసే దేవుడు అని తెలుసు, యేసు తప్ప వేరే దేవుడు లేడని తెలుసు, యేసే యజ్ఞమైన వాడని తెలుసు, మరణి తిరిగి లేచిన వాడని తెలుసు, భయం లేచిన వాడని తెలుసు, రక్తం చిందించిన వాడని తెలుసు. అన్ని శాస్త్రాలలో, అన్ని వేదాలలో, అన్ని గ్రంథాలలో యేసు ఉన్నాడని తెలుసు, ఆయనే సత్య దేవుడు అని తెలుసు. ఆయన ఒప్పుకోలేకపోతున్నారు అంటే మీరు యథార్థత లేదు అని అర్థం. యథార్థత లేదు. యథార్థత ఉంటే యేసుని ఒప్పుకుంటారు. యథార్థత ఉంటే యేసే సత్య దేవుడు అని ఒప్పుకుంటారు, రక్షణ పొందుతారు. దేవుని రాజ్యానికి దగ్గరగా వచ్చారు, కానీ రాజ్యంలో అడుగు పెట్టలేకపోతున్నారు. యేసు హృదయంలో చేర్చుకోలేకపోతున్నారు.
ఇది చాలా ప్రమాదం. ప్రేమతో హెచ్చరిస్తున్నాను. అంగీకరించండి. అంగీకరిస్తే నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుడి మాట దీవించునుగా. ప్రార్థన చేసుకున్న పాల్గొంచి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యానికి స్తోత్రం. ప్రభు, అనేకులు ప్రభు దేవుని రాజ్యానికి వచ్చారు, సత్యానికి దగ్గరికి వచ్చారు, కానీ రకరకాల కారణాల చేత అయ్యా నిన్ను అంగీకరించలేకపోతున్నారు, సత్యాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. వారికి దాతగా దయచేయండి. ఎన్నో చేస్తున్నారు, కానీ యేసు హృదయం చేర్చుకోలేకపోతున్నారు, రక్షణ పొందలేకపోతున్నారు. అయ్యా అలాగున్న క్రైస్తవులు ఉన్నారు, అయ్యా లోకస్తులు కూడా ఉన్నారు. ప్రభు, అందరితో మీరు మాట్లాడండి. అందరి మనోనేతర తెలుగుమని ప్రార్థిస్తున్నాం. యేసునామమున అడుగుతున్నాము మా పరమ తండ్రి. తన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసానికి కూడా మాకును గౌరవమును సకల భక్త కోడి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు